ఈ ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరం ఉదయిస్తుండగా కొత్త కళలు రూపుదిద్దుకుంటున్న ఈ శుభవేళలో మీ కొత్త ఆరంభాలను బంగారం బహుమతిగా అందిస్తూ మరింత ప్రత్యేకంగా జరుపుకోండి. అద్భుతమైన పండుగ కలెక్షన్లు, ఎప్పుడూ లేని ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమే. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తేనేటి కృష్ణప్రసాద్ కొనియాడారు. ఆదివారం బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలను ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు బస్టాండ్ సెంటర్ మరియు కలెక్టరేట్ వద్ద గల జగజ్జీవన్ రావు విగ్రహాలకు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, సంతనూదులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లతో కలిసి ఎంపీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా స్వతంత్ర భారత నిర్మాణంలో వ్యవసాయ, రక్షణ శాఖల మంత్రిగా జగజ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేదన్నారు. ఆయన రక్షణ మంత్రిగా ఉన్న కాలంలోనే భారతదేశం అణు పరీక్షలు నిర్వహించి తన సత్తా చాటిందని ఎంపీ గుర్తు చేశారు. సామాజిక సమానత్వం కోసం, దేశ ప్రగతి కోసం ఆయన పడిన తపన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొని జగజ్జీవన్ రావు విగ్రహాలకు నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒంగోలు జిల్లాలో ఒంగోలు పట్టణంలో జగజ్జీవన్ రామ్ గారి స్టాచ్యూ దగ్గర మేము ఇక్కడ ఈరోజు ఆయన జయంతి సెలబ్రేట్ చేసుకుంటూ, చక్కటి వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటూ అందరం ఇక్కడ ఆయనకి మళ్ళీ వచ్చి నమస్కారం చేశాము. మిత్రులారా, మనం అందరం అర్థం చేసుకోవాలి, స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాకుండా
తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత జగజీవన్ రామ్ గారు డిఫెన్స్ మినిస్టరు, అగ్రికల్చర్ మినిస్టరు అనే ఈ 2 పోర్ట్ఫోలియోస్ చేసినప్పుడు భారతదేశంలో చారిత్రాత్మకమైన విషయాలు జరిగాయి, సంఘటనలు జరిగాయి, ఘటనలు జరిగాయి. అగ్రికల్చర్ మినిస్టర్ జరిగినగా ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అనేది మన దేశానికి ఆయన ఇచ్చారు. గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో అది ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడే జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన న్యూక్లియర్ టెస్టింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 1971 వార్ వచ్చిన తర్వాత 1971 వార్ తర్వాతనే బంగ్లాదేశ్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా తయారైంది. ఇంత పెద్ద బ్రహ్మాండమైన కాంట్రిబ్యూషను బాబు జగజీవన్ రామ్ గారిది. అయితే దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తామంటే భారతదేశంలో ప్రతిసారి బాబు జగజీవన్ రామ్ గారి కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కానివ్వండి, వాళ్ళు కేవలం దళిత నేతల కిందనే మనం లెక్క పెడతాం. అది తప్పు. వాళ్ళిద్దరు దళిత నేతలు కాదు, భారతదేశాన్ని రూపకల్పన చేసిన, ఒక షేప్ ఇచ్చిన, మనందరికీ ఓటు హక్కు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆ తర్వాత బాబు జగజీవన్ రామ్ గారు మనకి ఎన్నో 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 మన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ దళితులకు వెన్నుబోటుగా నుంచుని ఒక ప్రత్యేకమైన రికగ్నిషన్ తీసుకొచ్చారు. బాబు జగజీవన్ రామ్ గారికి మీ అందరి తరఫున నేను మళ్ళీ ఇంకోసారి నమస్కారం చేస్తున్నాను. నమస్కారం.